వెల్కమ్ ఆన్. యాజ్ ఏ ఫ్రెషర్‌గా మీకు జాబ్ తెచ్చుకోవాలంటే సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మీరు ఏయోటి చూపించుకోవాలి. లేదా స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్‌కి తగ్గట్టుగా ఏదైనా వర్క్ చూపించుకుంటేనే కంపెనీస్‌లో మీరు హైలైట్ అవుతారు. అంటే ఫిల్టరింగ్ పార్ట్‌లో మెయిన్‌గా ఇప్పుడేంటంటే గ్రూప్ డిస్కషన్స్ ఇయన్నీ చూడట్లేదు ఎక్కువ కంపెనీస్‌లో. స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. సో, మీరు ఫిల్టర్ అవ్వడానికి జాబ్స్‌కెళ్ళినప్పుడు మీరంటూ కొన్ని వర్క్స్ చూపించుకుంటే మీకు ప్లస్ పాయింట్. సో, దానికోసం మీ ఒక రెజ్యూమ్‌ని ఒక గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసి దాన్ని చూపించుకుంటే మీ కోడింగ్ స్కిల్స్‌ని కూడా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసినట్టు ఉండిద్ది. సో, అందుకోసం ఈరోజు మనం ఏంటంటే ఈ రెజ్యూమ్ ఉంది కదా! ఈ రెజ్యూమ్ టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని మనకు తగ్గట్టుగా రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. లెట్స్ డైవ్ ఇంటు ద కోడింగ్. మనం ఎప్పుడు వచ్చినట్టుగానే కంపెనీలోకి వెళ్ళినాక మీరు ఫస్ట్ కంపెనీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. స్కిల్స్ ఉంటే సరిపోదు, ప్రాబ్లమ్ సాల్వింగ్. నేను అదే చెప్పేది ఎప్పుడు కూడా మీకు. మీకు ఇలానే ఒక టెంప్లెట్ ఇస్తారు. కోడింగ్ చేసి పడే అంటారు, డిజైన్ చేసి పడే అంటారు. ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకోండి. రియాక్ట్, వర్డ్‌ప్రెస్ ఏదైనా కస్టమ్ లేఅవుట్స్ డిజైన్ చేయాలి. అది నేను చెప్పేది. ఎందుకంటే క్లయింట్ అనేవాడు డిఫరెంట్ టెంప్లెట్స్ ఎక్కడైనా ఆన్లైన్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వేరే కాంపిటీటర్స్ వెబ్సైట్స్ చూసుకుని నాకు అలాంటిది కావాలి ఆప్షన్ అని అంటారు. సో, అందుకోసం మనం కూడా ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. సో, మనం ఏంటంటే ఇక్కడ ఈ రెజ్యూమ్ టెంప్లెట్‌ని మనం కోడింగ్ ద్వారా ఎలా డిజైన్ చేసుకోవచ్చు. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ కాబట్టి నేను ఈ ఒక్క పార్ట్ మధ్యలో ఉంది చూసారా ఎక్స్‌పీరియన్స్, అది స్కిప్ చేస్తున్నా. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ ఎక్స్‌పీరియన్స్ పార్ట్ కూడా ఎలా యాడ్ చేయాలనేది. అండ్ మళ్ళీ ఒక థింగ్, మీరు ఎప్పుడైనా రెజ్యూమ్ డిజైన్ చేసేటప్పుడు ఇలా వెబ్ టెంప్లెట్‌లో ద బిగ్ మిస్టేక్ ఏంటి తెలుసా? స్కిల్స్‌లో ఇలా ప్రోగ్రెస్ బార్స్ ఇవ్వటం. అంటే మీకు మీరే హైలైట్ చేసుకుంటున్నారు. నాకు ఎంత పర్సెంటేజే వచ్చు. అంత పర్ఫెక్ట్ రాదు. నాకు 30%, 20% అని మీ వీక్‌నెస్‌ని మీరే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టు ఉండిద్ది కంపెనీ వాళ్ళకి. అర్థమైందా? సో, అందుకోసమే ద బిగ్ మిస్టేక్ ఇలాంటి ప్రోగ్రెస్ బార్‌లో చూడడానికి బాగుంటాయి. బట్ అది పెద్ద మైనస్ పాయింట్ మీకు. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు అది పెద్ద మైనస్ పాయింట్. సో, ఇలాంటియన్నీ ఎంకరేజ్ చేయకండి మీ డిజైన్స్. సో, నేను స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా. డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏంటి మనం హెచ్‌టిఎంఎల్‌ని లేఅవుట్ డిజైన్ చేసుకోవాలి. స్ట్రక్చరింగ్. సో, ఇది ఎలా ఉంది? మనకి 2 ఏరియాస్‌లో ఉంది. 2 కాలమ్స్ కింద కదా! సో, ప్రీవియస్‌గా ఎవరైతే ఫ్లక్స్ బాక్స్ అండ్ గ్రిడ్, సిఎస్ఎస్ గ్రిడ్ చూడకపోతే వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఇస్తాను. అండ్ నా ప్లేలిస్ట్‌లో కూడా చూడండి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ప్లేలిస్ట్. ఆ ఛానల్‌లో కూడా మీకు చూస్తే ఆ వీడియోస్ ఉంటాయి. ఫ్లక్స్ బాక్స్, సిఎస్ఎస్ ఫ్లక్స్ బాక్స్ అండ్ సిఎస్ఎస్ గ్రిడ్ అని. సో, వాటి మీద కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇలాంటి 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ లేఅవుట్స్ డిజైన్ చేయడానికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఫ్లెక్స్ బాక్స్ వచ్చేసి 1 డైమెన్షనల్‌కి. గ్రిడ్ వచ్చేసరికి 2 డైమెన్షనల్స్. ఓకే. సరే ఇంక స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? బేసిక్ స్ట్రక్చర్‌ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ టైటిల్ ఇచ్చేసుకుందాం. నా పేరు ఇచ్చుకుంటున్నాం. ఓకే. ఫస్ట్ మనం హెచ్‌టిఎంఎల్ స్ట్రక్చర్‌ని డిజైన్ చేసుకుందాం అనుకున్నాం. సో, దానికోసం ఇక్కడ ఎలా ఉంది? మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. సో, ఇంకో కాలమ్‌లో ఒక ఇమేజ్, నేమ్, జాబ్ రోల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, రిఫరెన్స్. మన రిఫరెన్స్ అనే కన్నా ఇక్కడ యాజ్ ఏ ఫ్రెషర్ కాబట్టి అచీవ్‌మెంట్స్ అనుకుందాం. మనకి అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ మీకు కాల్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు కామెంట్ చేయండి. మీకు రిక్వైర్డ్ అయితే. మ్యాక్సిమం ఫ్రెషర్స్ కోసం ఇది డిజైన్ చేశాను. సో, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కింద అంతే. ఇది ఇంతవరకు చూద్దాం. సో, 2 కాలమ్స్ అరేంజ్ చేసుకుందాం ఫస్ట్. సో, నేను ఇక్కడ కంటైనర్ అని తీసుకున్నాను.
దానిలో 2 కాలమ్స్ కావాలిగా. సో దానికి నేను set1 set2 అని తీసుకుంటున్నా. టూ సెట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఇది ఫిల్అప్ చేసుకుందాం. ఫస్ట్ ఇమేజ్, నేమ్, పొజిషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఈ ఐకాన్స్ యాడ్ చేసుకోవడానికి మనకి ఫాంట్ అవసరమ్స్ కావాలి. ఫాంట్ అవసరంని లింకప్ చేసుకోండి డౌన్లోడ్ చేసి. ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్ ఫాలో అవ్వట్లేదో వాళ్ళు ఫాలో అవ్వండి. దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాంట్ అవసరమ్స్ని ఎలా కనెక్ట్ చేయాలనేది. సో ఫస్ట్గా నేను ఫాంట్ అవసరంని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు set1లో మనకి ఏం కావాలి, ఫస్ట్ ఇమేజ్ కావాలి కదా. ఇమేజ్ ఒకటి తీసుకుందాం, మన దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఆల్ ట్యాగ్ యూజ్ చేయండి. ఆల్ ట్యాగ్లో మీ నేమ్ ఇవ్వండి. SEO పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ ఇచ్చుకున్నాం కదా. మనకేంటి, ఇమేజ్ ఒక బాక్స్, ఇది ఒక బాక్స్ కింద, నెక్స్ట్ ఇది ఒక బాక్స్, నెక్స్ట్ కింద అంతా ఒక బాక్స్. ఆ విధంగా 4 బాక్సెస్ ఉన్నాయి. నేను బాక్సెస్ అంటున్నాను ఏంటో అనుకోకండి. ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ ప్లేలిస్ట్ వాళ్ళకి నా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైంది. మనం వెబ్ టెంప్లెట్ని ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలనేది దాంట్లో చెప్పాను మీకు. సో ఒక లేఅవుట్ని తీసుకుని ఎలా డిజైన్ చేయాలనేది ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్ వస్తాం. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో నేను సెకండ్ బాక్స్ కావాలి కాబట్టి నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను, స్టూడెంట్ నేమ్ అని. దాంట్లో h1 ట్యాగ్ తీసుకుని నా నేమ్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ డెసిగ్నేషన్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్. అయిపోయింది కదా, ఇది ఒక బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇది కాంటాక్ట్స్. నెక్స్ట్ ఏంటి, కాంటాక్ట్స్. సో దానికి నేను ఒక క్లాస్ తీసుకుంటాను, కాంటాక్ట్ అని. దాంట్లో మనకి డీటెయిల్స్ కావాలి కాబట్టి UL li లిస్ట్లో తీసుకుంటాం ఇంటూ 4. సో దీంట్లో ఫస్ట్ ఫోన్ నెంబర్ కదా, సెవెన్ ఎయిట్ జీరో ఇలా ఇచ్చేసాను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ మన గిట్ హబ్ లింక్ ఇచ్చుకుందాం. మనం గిట్ హబ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయిగా, సో దానికి నేను జస్ట్ టెక్స్ట్ ఇస్తున్నాను, మీరు లింక్ ఇచ్చుకోండి. ఎక్కడైతే అడ్రస్, విజయవాడ ఏపీ. ఇప్పుడు మనకి ఫాంట్ అవసరమ్స్ కావాలి. సో ఫాంట్ అవసరమ్స్కి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సెర్చ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, మనకి ఫోన్ ఐకాన్ కావాలి. ఇది తీసుకుందాం. దీంట్లో ఇది కాపీ చేసుకుని ఈ ఫోన్ ఐకాన్ ముందుగా పేస్ట్ చేసి ఇలా స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ మెయిల్.
తీసుకుందాం. కాపీ, పేస్ట్ చేయండి. నెక్స్ట్ గిట్‌హబ్. నెక్స్ట్ అడ్రస్ ఒకటి. సో ఈ విధంగా మనం అడ్రస్ బుక్స్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అచీవ్మెంట్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నాను కదా, మనకి రిఫరెన్స్ ఉందో రిఫరెన్స్ బదులు అచీవ్మెంట్ యాడ్ చేసుకుందాం. సో దానికి రిఫరెన్స్ అని క్లాస్ తీసుకుని దాంట్లో H2కి టైటిల్ ఇద్దాం. టైటిల్ నేమ్ ఇద్దాం అచీవ్మెంట్స్. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అవి యాడ్ చేసుకుందాం. సో ఇంకా 3 అచీవ్మెంట్స్ యాడ్ చేస్తున్నా. అదేంటంటే మీరు అచీవ్మెంట్స్ అంటే ఏదో క్లాస్లో సింపుల్గా వచ్చింది అనేది అలాంటివి కాదు. హ్యాకథాన్, సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా అవి, లేదా లింక్డ్ఇన్లో మీరు ఏమైనా కోర్సెస్ మీద అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు అప్డేట్ చేసినాక కొన్ని మీకు సజెషన్ చేస్తాయి. అవి మీరు టెస్ట్స్ ఉంటాయి, అవి ప్రిఫర్ చేస్తే ఆ టెస్ట్స్ మీరు కండక్ట్ చేస్తే లింక్డ్ఇన్ మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి అవి కూడా యూజ్ చేసుకుని ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోండి. సో దీని ముందట కూడా ఒక ఐకాన్ ఇచ్చేసుకుందాము. ఇలా హాఫ్ షీల్డ్ ఉంది కదా, తీసుకుందాం. కాపీ చేసుకున్నాను, స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ ఒకసారి సేవ్ చేసుకుని చూద్దాం, లైవ్ స్క్రీన్ చూద్దాం ఎలా ఉందనేది. లైవ్ ప్రివ్యూ. సో ఇమేజ్ పెద్దది అయిపోయింది, ఎలా వచ్చింది. ఓకే, ఇమేజ్ వరకు సైజ్ తగ్గిద్దాం కొద్దిగా. స్టైల్స్లోకి వెళ్ళి ప్రజెంట్ ఒక 200 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నాం. ఎలా ఉంది? యా, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనకి అబౌట్ మీ, స్కిల్స్, ఎడ్యుకేషన్, ఈ 3 యాడ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు మనకి సెట్ 1 అయిపోయింది. సెట్కి వచ్చేసరికి అబౌట్ మీ కాబట్టి నేను అబౌట్ మీ క్లాస్ తీసుకుంటా. దాంట్లో ఒక టైటిల్, H2 టైటిల్ పెట్టి దానికి అబౌట్ మీ అని ఇస్తుంది. నెక్స్ట్ అబౌట్ మీ అని మీ గురించి ఏదైనా సమ్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. నేను లోరం టెక్స్ట్ ఇస్తున్నాను. సో దీంట్లో అబౌట్ పార్ట్ కంప్లీట్ కదా. నెక్స్ట్ స్కిల్స్, సేమ్ H2 అండ్ లిస్ట్ ఐటమ్స్. సో దీనికి కూడా స్కిల్స్ అని క్లాస్ ఇచ్చుకుందాం. H2 డాట్ టైటిల్ స్కిల్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ UL ఇలా ఇంటూ 6 ఇచ్చుకుందాం. నేను నాకు తెలిసిన స్కిల్స్ రాస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినవి మీరు రాసుకోండి. అంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ మీరు రాసుకోండి. ఓకేనా, హైలైట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చుకున్నాము. నెక్స్ట్ ఏంటిది, ఎడ్యుకేషన్ పార్ట్. సేమ్ దీంట్లో కూడా H2 డాట్ టైటిల్, దాంట్లో ఎడ్యుకేషన్. దీంట్లో 2 సెట్స్ తీసుకుందాం. ఎలా ఉంది, ఒకటి వచ్చేసరికి మీకు జూమ్ చేస్తాను. ఒకసారి ఇయర్, యూనివర్సిటీ నేమ్, డిగ్రీ నేమ్, ఒకసారి దాని గురించి సమ్ డిస్క్రిప్షన్, మీ ఎడ్యుకేషన్ గురించి ఇలా ఇచ్చాడు కదా. సో దానికి నేనేంటంటే ఫస్ట్ ఒక సెట్ కింద తీసుకుందాం. ఒకటి క్రియేట్ చేసుకుంటే మల్టిపుల్ ఐటమ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఒకటి డాట్ EDU ఇయర్, ఫస్ట్ ఇయర్ తీసుకుందాం. పారాగ్రాఫ్లో తీసుకుందాం బెటర్. ఈ డాట్ ఎడ్యుకేషన్ ఇయర్ ఎంత కొంత ఇచ్చేయండి, లైక్ 2015 అలా. అండ్ ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చేయండి. బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. యూనివర్సిటీ నేమ్, నెక్స్ట్ ఒక బ్రేక్ ట్యాగ్ డిగ్రీ నేమ్. దీంట్లో ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్, సేమ్ P డాట్ అని తీసుకోండి. P డాట్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్. లోరం టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను, మరి ఎంత వద్దు, లిటిల్ బిట్ సార్ ఎంతవరకు. సో ఇప్పుడేంటి, ఇది ఎడ్యుకేషనల్ సెట్ ఇదంతా. దాంట్లో ఈ ఎడ్యుకేషనల్ సెట్లో ఎడ్యుకేషనల్ ఇయర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఏంటి, మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉన్నాయి ఒక సెట్. దాంట్లో ఇయర్,
డిస్క్రిప్షన్ అదేగా మనం చేసుకుంటాం. సో దీన్ని మీరు డూప్లికేట్ చేసుకోండి, కాపీ పేస్ట్ 3 టైమ్స్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. లైబ్రరీ ఆల్రెడీ ఉందనుకుంటా. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి మీకు. సో ఫస్ట్ మనం స్టైల్స్ చేసుకుంటూ ఉందాం కంటైనర్ దగ్గర నుంచి. స్టైల్ ట్యాగ్ ఇలా ఇచ్చుకున్నాం కదా, ఇంటర్నల్ స్టైల్స్. సో నేను ఇక్కడ కలర్స్కి ఏంటంటే ఇంకోటి వేరియబుల్స్ అని ఉంటాయి. ఇది సిఎస్ఎస్లో కూడా అవి ఎలా అంటే రూట్ అని ఇలా ఇస్తారు. దీంట్లో మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడు నా రిఫరెన్స్ ఇమేజ్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా నేను కొన్ని కలర్ కోడ్స్ తీసుకున్నాను. ఆ కలర్ కోడ్స్ని నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను వేరియబుల్స్ తీసుకున్నాను సిఎస్ఎస్. ఓకేనా, ఫస్ట్ కంటైనర్కి తీసుకున్నాను. మనకి ఇలా ఉంది కదా. సో మనం ఈ స్టైల్ ప్రకారం వచ్చేది. మనకి ఇమేజ్ ఉంది, దాని కింద ఎలా నేమ్ పెద్దగా ఇది ఎజ్యూమ్ చేసుకుని ఫస్ట్ ఆ ఇమేజ్ని కంటైనర్ అంటే ఇదంతా ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఫ్లక్స్ బాక్స్ యూజ్ చేసుకుని 2 కాలమ్స్లోకి అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా, దానికి ప్యాడింగ్ గ్యాప్ అదంతా చూద్దాం. ఫస్ట్ నేను కంటైనర్కి ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్, టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ వచ్చేసరికి 80 పిక్సెల్. అండ్ ఫస్ట్గా మన హైట్ ఒకటి 100 VH పెట్టుకుంటాం సెంటర్లో కొనటం కోసం. అండ్ డిస్ప్లే ఫ్లక్స్. డిస్ప్లే ఫ్లక్స్లో పెట్టుకుంటే ఏమైంది ఒకసారి చూద్దాం. చూసారు కదా, పక్క పక్కన వచ్చి. సో ఇక్కడ పైన ప్యాడింగ్ ఈ సెట్ ఒక విడ్త్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లోకి తీసుకొచ్చుకోవాలి. అందుకోసం మనం ఎవరైనా ఫ్లక్స్ బాక్స్ సిఎస్ఎస్ ఫ్లక్స్ బాక్స్ గురించి చూడలేదంటే ఆ వీడియో చూడండి, మన ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉంటుంది. డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టికల్గా చెప్పాను. సో జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఇదేంటంటే ఏ ఎలిమెంట్ అయినా సెంటర్ చేసుకోవడానికి. అండ్ మార్జిన్ టాప్ వచ్చేసరికి టాప్ బాటమ్ 40 పిక్సెల్స్, బాటమ్ 0, రైట్ లెఫ్ట్ 0. ఓన్లీ మార్జిన్ టాప్ బాటమ్ 40 ఇచ్చాను, రైట్ లెఫ్ట్ 0. సేవ్ చేసుకుని చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది సెట్ 1 సెట్ 2 కింద తీసుకున్నాం కదా. సెట్ 1కి ప్యాడింగ్ వచ్చేసరికి మొత్తానికి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, సిమిలర్గా సెట్ 2కి. సెట్ 2 విడ్త్ తగ్గిద్దాం, ఎందుకంటే మనకి చాలా లెందీగా ఉంది కదా. సో అది తగ్గించుకుందాం. విడ్త్ వచ్చేసరికి నేను ఒక 400 పిక్సెల్స్ ఇచ్చుకుంటా.
అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇచ్చుకుంటున్నా. దానికి బోర్డర్ రేడియస్ కూడా ఒక 20 పిక్సెల్ ఇద్దాం. అండ్ ఇంకా ప్యాడింగ్ చుట్టూతో గ్యాప్ ఉండాలి కదా, దానికోసం ప్యాడింగ్ 42 పిక్సెల్ రైట్ టాప్ బాటమ్ అండ్ 32 పిక్సెల్ లెఫ్ట్ రైట్. చూద్దాం ఎలా ఉంది. సో చూశారు కదా, ఓ విధంగా వచ్చింది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వచ్చింది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఎలా ఉంది, ఇదంతా అరేంజ్ చేసుకుంటూ వద్దాం. ఈ పార్ట్ ఇమేజ్ ఇది ఇంతవరకు. దాని తర్వాత ఇది చేసుకున్నాం ఇంకో ఈ అన్నిటికీ ఒకేసారి అప్లై చేసేయచ్చు. ఓకేనా, ఫస్ట్ సెట్ 1 ఇది చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ ఎలా ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి కలర్, దీనికి డార్క్ లైట్ అండ్ టెక్స్ట్ వైట్, అండ్ ఫోటోకి కూడా బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంది కదా, చూద్దాం. సో ఫస్ట్ ఇమేజ్కి ఇమేజ్ 200 పిక్సెల్ ఇచ్చుకున్నాం. దీనికి బోర్డర్ రేడియస్ ఇద్దాం రౌండ్గా ఉండటం కోసం ఒక 50%. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనం ఇందాక కలర్స్ తీసుకున్నాం కదా, వాటిని కాల్ చేసుకున్నాం. వేర్ ఇక్కడ ఏంటిది లైట్ క్లే. అంతేగా, మనకి ఇక్కడ లైట్ కలర్ ఉంది. డార్క్ ఉందా చూద్దాం. డార్క్ ఉంది కాబట్టి డార్క్. సరే, ఇది బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్కి లైట్ పెట్టుకుంటే బెటర్. సరే, లైట్ పెట్టుకుందాం. అండ్ బోర్డర్ 1 పిక్సెల్ కాదు 16 పిక్సెల్. no need where ఇక్కడ డార్క్ ఇచ్చుకుందాం. సేమ్ అయిద్దంటే మనకి ఇమేజ్ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు రైట్. అదే డార్క్ ఇచ్చామనుకో ఇక్కడ క్లియర్గా కనిపించింది. అందుకోసం మనకి ఇక్కడ లేఅవుట్లో కింద డార్క్ ఉంది కదా, సో బోర్డర్ కూడా డార్క్ ఇచ్చుకోవాలి. అందుకోసం నేను ఇన్నర్ లైట్ ఇచ్చుకుని బోర్డర్ డార్క్ ఇచ్చాను. క్లాస్ ఏమి ఇచ్చుకున్నాం, ఇక్కడ స్టూడెంట్ నేమ్ కదా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్, ఎందుకంటే ఈ ఇమేజ్ బోర్డర్ మ్యాచ్ అయిపోవాలి కదా, అందుకోసం. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్. అండ్ సమ్ ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ఎలా అంటే 68 పిక్సెల్స్ టాప్, లెఫ్ట్ రైట్ 36 పిక్సెల్స్, బాటమ్ 40 పిక్సెల్స్. బోర్డర్ రేడియస్ ఇచ్చుకుందాం కొద్దిగా కర్వ్ ఉండటం కోసం. బోర్డర్స్లో ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఓకే, బట్ ఇది దీంట్లో కలిసిపోవాలి కదా మనకి ఇమేజ్ ప్రకారం. సో దానికి ఏం చేద్దాం, మార్జిన్ టాప్ పెడదాం. మార్జిన్ టాప్ -86 పిక్సెల్స్.
టాప్ ఆల్రెడీ మనం 68 పిక్సెల్స్ తీసుకున్నాం ప్యాడింగ్. సో ఎక్కువ ఉంటుంది. సో దానికోసం దానికంటే ఎక్కువ వాల్యూ తీసుకుంటే మైనస్లో పైకి వెళ్తుంది. సో ఇప్పుడు కలిసిపోయింది, చూసారు కదా. డన్. నెక్స్ట్ H2కి స్టూడెంట్ నేమ్ ఉంది కదా, దాన్ని ఒక ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాము. సో 20 పిక్సెల్స్ రాలేదు, 36 ఇచ్చుకుందాం. ఇది బెటర్. అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా కింద, దీనికి బట్ ఇక్కడ ఇమేజ్లో లేదు, చూసారు కదా, అంత గ్యాప్ లేదు. సో అదేంటంటే డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ యారోని సెలెక్ట్ చేసి చూడండి, ఏముంది, మార్జిన్ డిఫాల్ట్గా ఉంది. మనం మార్జిన్ ఏమి ఇవ్వలేదు, బట్ ఎంత ఉంది, H4కు మార్జిన్ 21 పిక్సెల్స్, టాప్ బాటమ్ డిఫాల్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి మీరు, మార్జిన్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో అవి 0 చేసుకుందాం మనం. సో మనం ఎక్కువ H4 కదా చేసేది, H1 H4కి. ప్యాడింగ్ 0, మార్జిన్ కూడా 0. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. సో చూసారు కదా, దగ్గరికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్స్కి ఏంటి, లైట్ కలర్ కదా ఇక్కడ ఇది. ఇక్కడ బాటమ్ ఇంకా గ్యాప్ ఉంది, మీరు ఇచ్చుకోవచ్చు. అది ఇద్దామంటే స్టూడెంట్ నేమ్కి బాటమ్ 60 పిక్సెల్స్ ఇవ్వండి. సో ఇక్కడ అన్నట్టు లైట్ కలర్ ఇచ్చుకోవాలి. ఈ కాంటాక్ట్కి దాంట్లో ULLI ఐటమ్స్ ఇవే కదా ఉంది. సో దానికి నేను డాట్ కాంటాక్ట్ అని ఆ క్లాస్ తీసుకొని దానికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కన్ఫిగ్ చేసుకుందాం. ఏది, లైట్ క్లే కదా ఆ కలర్. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పైన లేదు, చూసారు కదా, ఓన్లీ కిందే ఉంది కర్వ్స్, బోర్డర్ కర్వ్స్, పైన కలిసిపోయింది. సో ఆ విధంగా మనం కూడా బోర్డర్ రేడియస్ టాప్ 0, టాప్ రైట్ కదా 0, బాటమ్ ఉంది, లెఫ్ట్ ఉంది. సో బాటమ్ 20 పిక్సెల్, లెఫ్ట్ 20 పిక్సెల్. అండ్ పైకి కలవాలి కొద్దిగా, మార్జిన్ టాప్ -20 పిక్సెల్, కొద్దిగా పైకి షిఫ్ట్ అవ్వాలి కదా దానికి. అండ్ ప్యాడింగ్ బాటమ్ ఒక 20 పిక్సెల్స్. ఇప్పుడు ఏమైతే చూద్దాం.
సో చూసారు కదా, కానీ ఇది ఇంకా పైకి వెళ్తే బెటర్. చూద్దాం. ఫస్ట్ ఈ లోపల ఈ స్టైల్స్కి ఇచ్చుకున్నా కూడా మనకి గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత సో ఫస్ట్ ఏం చేస్తామంటే లిస్ట్ ఐటమ్స్కి రన్ చెప్పేద్దాం. లిస్ట్ స్టైల్ టైప్ నన్ను. నెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ పెట్టాలి. సేమ్ ఎలా వచ్చింది. అండ్ నేను లైన్ హైట్ ఇచ్చుకుందాం. ఇవన్నీ లెఫ్టే ఉంటే బెటర్. యా లెఫ్ట్ ఉంటే బాగుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాంటాక్ట్లో యూఎల్కి ప్యాడింగ్ అప్లై చేద్దాం. 20 పిక్సెల్స్ చుట్టూతో గ్యాప్ రావాలి కాబట్టి. అండ్ మార్జిన్ టాప్ 0. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. సో ఇప్పుడు ఇందాక ఉన్న గ్యాప్ కూడా కవర్ అయిపోయింది, కలిసిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో లిస్ట్ ఐటమ్స్కి చేసుకుందాం. మధ్యలో ఉన్న లిస్ట్ ఐటమ్స్. సో డాట్ కాంటాక్ట్ యుఎల్ఎల్ఐ, దానికి లైన్ హైట్ 2.5 ఇద్దాం. అండ్ కలర్ వచ్చేసరికి వైట్ కదా, టెక్స్ట్ అంతా. అండ్ సమ్ ప్యాడింగ్ ఇద్దాం రైట్ లెఫ్ట్కి. సో ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం ఒకసారి. యా ఆల్మోస్ట్ బెటర్. ఓకేనా, ఈ ఇమేజ్లో ఉన్నట్టే వచ్చింది కదా, చూడండి. సో ఓకే, డన్. మీరు ఇక్కడ మ్యాప్ ఐకాన్ కూడా తీసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన ఐకాన్స్ తీసుకోండి. నేను ఈ ఐకాన్ తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ అచీవ్మెంట్లో ఎలా ఉంది, ఈ రిఫరెన్స్కి చూసారుగా బ్యాక్గ్రౌండ్ స్టైల్ ఇది ఒకటి, ప్లస్ ఇక్కడ లైన్ గ్యాప్ ఇచ్చుకుందాం. ఓకేనా, అండ్ ఈ లిస్ట్ ఐటమ్స్కి కొద్దిగా పక్కన ప్యాడింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటా. మరి దగ్గర అయిపోయినట్టున్నాయి. సో అది కూడా ఒకసారి చూద్దాం. యుఎల్లో ఎల్ఐకి ప్యాడింగ్ రైట్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. అండ్ ఫాంట్ సైజ్ ఫాంట్ సైజ్ 18 పిక్సెల్స్. లిస్ట్ ఐకాన్స్ కలర్ వైట్లోనే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. సో కలర్ ఏం అవసరం లేదు, సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి. ఓకే, ఇవి ఓకే కదా. చూసారు ఇందాక మీదుగా ఐకాన్స్కి కొద్దిగా గ్యాప్ వచ్చి బాగుంది, బ్యూటిఫుల్గా. సో కింద ఇప్పుడు అచీవ్మెంట్కి దీనికి చేసుకుందాం. సో అచీవ్మెంట్కి ఎలా ఉంది, వెనకమాల ఇది బ్యాక్గ్రౌండ్ ఇదంతా. ఓకేనా,
చూద్దాం. సో బిఫోర్కి వెళ్ళే ముందు మనకి ఈ రెండు క్యాప్స్లో ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. సో ఆ రెండు ఒకసారి క్యాప్స్లో పెట్టేసుకున్నాం, క్యాపిటల్ లెటర్స్లో. అండ్ ఫాంట్ వైట్ కూడా తగ్గించుకుందాం. H4కి ఫాంట్ సైజ్ 12 పిక్సెల్స్, ఫాంట్ వెయిట్ 300 ఇచ్చుకుందాం. చూడండి అప్పుడు ఏమైంది. యా ఓకే, బట్ మరీ చిన్నదైపోయిందేమో. 14 కాదు కానీ 12 కాదు కానీ 14 ఇచ్చుకుందాం, బెటర్. అండ్ ఇక్కడ మనకి కింద టైటిల్స్ అని ఇచ్చుకున్నాం కదా, సో ఇవన్నిటికి H2 H4కి కదా ఇక్కడ H1. ఓకే, H1 H4, H2కి డాట్ టైటిల్ అని ఇచ్చుకున్నాం కదా, అది ఇచ్చుకుందాం. ఇవన్నిటికి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ ఇచ్చేద్దాం. అండ్ ఫాంట్ వెయిట్ 600. ఇప్పుడు చూద్దాం ఏమైంది. బట్ ఇక్కడ చూశారు కదా, మనం ఫుల్ స్టాక్లో చెప్పుకున్నాం టాప్ టు బాటమ్ స్టైల్ లెర్నింగ్ చేసుకుంటూ వచ్చిందని. ఇక్కడ చూశారు కదా, మనం ఇందాక 300 ఇచ్చాం, అయినా సరే ఇప్పుడు ఫుల్గా అప్లై అయిపోయింది. అంటే ఫాంట్ వెయిట్ దీనికి ఎంత అప్లై అయింది చూడండి, 600 ఉంటుంది. చూశారు కదా. సో సో ఏం చేస్తారంటే మీరు, సో మీరు అది ఎక్కడ ఇచ్చుకున్నారు కదా, కట్ చేసి దీని కింద ఇవ్వండి. సో ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూపు. సో ఓకే, బట్ ఫాంట్ కొద్దిగా స్పేస్గా ఉంది. సో మనం ఏంటంటే ఇది ఫాంట్ ఫ్యామిలీని యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేయాలనుకుంటే ఒకవేళ గూగుల్ ఫాంట్స్కి వెళ్ళి ఇక్కడ రోబోటో ఉందిగా, రోబోటోని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా, నేను ఇక్కడ రోబోటో సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇలా వచ్చింది, చూశారు కదా. సో కింద మీరు వస్తే ఇక్కడ లింక్ అని ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకుని మీరు ఈ స్టైల్స్ పైన ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇంకోటి ఇక్కడ స్వైప్ ఇది ఉంది కదా 800 వెయిట్, ఇదంతా తీసేయండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక వెయిట్ వరకే అప్లై అయ్యింది, అందుకోసం. అది వెయిట్ 100 అని ఉంది. సో చూసారు, ఒకటే సెలెక్ట్ అయింది అందుకోసం. అండ్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫాంట్ ఫ్యామిలీ ఎలా పెట్టుకోవాలి. సో మనం ఇదేం చేద్దాం, కంటైనర్లో ఇచ్చేద్దాం. కంటైనర్లో ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసి అన్నిటికీ అప్లై అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎలా ఉంది చూడు. యా, ఇప్పుడు బెటర్ లుక్. నాకు ఎందుకో దీనికి ప్యాడింగ్ చాలేదు అనిపిస్తుంది. సో దానికి కొద్దిగా అప్లై చేసుకుందాం. ఏముంది అక్కడ, ఎస్టీడీ నేమ్ కదా, దానికి ప్యాడింగ్ టాప్ బాటమ్ 60 పిక్సెల్స్ ఇచ్చాం. ఓకే, ఇది 86 ఇచ్చుకుందాం. ఒకసారి చూద్దాం.
యా ఇప్పుడు బెటర్, కొద్దిగా గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పుడు దీనికి చేసుకుందాం. సో దానికి ఏమి ఇచ్చాం క్లాస్, ఫస్ట్ డాట్ రెఫరెన్స్లో యుఎల్ఎల్ఐకి చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఈ లైన్ హైట్ చేసుకుందాం, ఆ తర్వాత టైటిల్కి వద్దాం. డాట్ రెఫరెన్స్ యుఎల్ఎల్ఐలో లైన్ హైట్ ఒక 2.5 ఇచ్చుకుందాం. సేవ్ చేసి చూద్దాం. సో బెటర్. ఇప్పుడు దీనికి చేసుకోవాలి. సో ఇది set1 డాట్ టైటిల్కి అది ఇచ్చుకుందాం అలా, లేదా సో ఇదేంటి డాట్ రెఫరెన్స్లో టైటిల్, డాట్ రెఫరెన్స్లో డాట్ టైటిల్, దానికి ఆఫ్టర్ అంటే తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ అని కంటెంట్ బోర్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్ ఇచ్చుకున్నాం కార్నర్ కలర్స్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి లైట్ క్లే తీసుకుందాం. హైట్ ఒక 28 పిక్సెల్స్, విడ్త్ ఒక 250 పిక్సెల్స్, అండ్ పొజిషన్ వచ్చేసరికి రిలేటివ్, అండ్ టాప్ లెఫ్ట్ ఒక 20 పిక్సెల్స్ జరగాలి. టాప్ ఒక 10 పిక్సెల్ minus 10 pixels, minus 18 pixels. Display block ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది పైకి వచ్చేసింది కదా, సో ఈ షేప్ చేసుకోవడానికి ఇది ఆఫ్టర్ తీసుకోవడానికి ఇక్కడ నేను డిస్ప్లే బ్లాక్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అసలు కనిపించదు మీకు ఇదంతా, అందుకోసం డిస్ప్లే బ్లాక్ ఇచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే జెడ్ ఇండెక్స్ వెనక్కి వెళ్ళాలి కదా, -1 ఇచ్చాను. అండ్ ఒపాసిటీ కూడా తగ్గిద్దాం దీనికి, ఒపాసిటీ 0.4 అంటే కలర్ ఒక బ్రైట్నెస్ తగ్గింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో బెటర్ కదా, ఇలానే వచ్చింది. బట్ ఇది రైట్కి వెళ్ళాలంటే టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ పెట్టాలి. డాట్ టైటిల్ డాట్ రెఫరెన్స్
డాట్ టైటిల్ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి ఓకే కదా. బట్ ఇది ఎందుకు వచ్చింది ఇలా అంటే మనం లెఫ్ట్ 20 పిక్సెల్స్ తీసుకున్నాం, ఇది తీసేస్తే సెట్ అయిపోయింది, ఇక్కడ ఉన్నట్టు సెట్ అయిపోయింది. ఓకే కదా, డన్. ఇప్పుడు ఇదే స్టైల్ మిగతా వాటికి కూడా ఈ స్కిల్స్ వాటికి అప్లై చేసాం. ఓకేనా, సో దానికి ఏం తీసుకుందాం, ఇదంతా సెట్ టూలో తీసుకున్నాంగా, సెట్ టూలో టైటిల్స్కి. అంతే కదా, ఒకసారి చూడండి, సెట్ టూలో టైటిల్ అని ఇచ్చుకున్నాం H2 అన్నిటికి. సో డాట్ సెట్ టు టైటిల్ ఆఫ్టర్, సేమ్ ఇదంతా కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఎందుకు అవ్వలేదు. మనకి ఇది ఈ కలర్ హైలైట్ అయిపోతుంది, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. సెట్ టూకి సెట్ టూ ఎక్కడ ఇచ్చాం, దీనికి జెడ్ ఇండెక్స్ ఇచ్చుకున్నాం, -2 అని ఇద్దాం. ఇప్పుడు చూడండి, బెటర్, ఇప్పుడు వచ్చేసింది. అండ్ ఇది ఎక్కువ అయిపోయినట్టుంది, ఇక్కడ మనకి ఇక్కడ 250 పిక్సెల్స్ అవసరం లేదు, ఇక్కడ కూడా అంత అవసరం లేదు. ఇక్కడ 200 ఇచ్చుకుందాం పైన, ఇక్కడ వచ్చేసరికి 180 మిడ్. సో ఇప్పుడు బెటర్ కదా. సో చూసారు కదా, కొద్దిగా బెటర్. ఇప్పుడు ఏంటంటే ఈ టెక్స్ట్ ఇదంతా చూసేసుకున్నాం ఒకసారి. సో ఫస్ట్ ఏంటి, మనకి ఈ స్కిల్స్కి లైన్ హైట్ చేసుకుందాం, లైన్ హైట్. అండ్ ఇక్కడ సమ్ ఏదైనా ఐకాన్ ఇచ్చుకుంటే బాగుంటుంది, సో అదొకటి చూద్దాం. సో ఎక్కడనే స్కిల్స్లో ULLI, డాట్ స్కిల్స్ ULకి ఆల్రెడీ లిస్ట్ స్టైల్ టైప్ నన్ను ఇచ్చాం కదా. సో మనకి లిస్ట్ స్టైల్ టైప్ ఇవేంటంటే కోడ్స్, మీకు ఎమోజీ కోడ్స్ దొరుకుతాయి, అవి యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ లైన్ హైట్ ఇవ్వాలి, డాట్ స్కిల్స్ UL లైన్ హైట్ 2.5. చూడండి ఓకే కదా, బెటర్, దాని మీద బెటర్. ఇది పైన వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకోసం. సో ఇది ఇప్పుడు మనం పక్కకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో దానికి ఏమున్నాయి మనకి ఇక్కడ, క్లాస్ డాట్ EDU సెట్ అవసరం, డాట్ EDU డీటెయిల్స్కి మనం ఫ్లక్స్ ఇచ్చుకుందాం. దాని తర్వాత వీటికి విడ్త్ ఇచ్చుకుంటే ఇయర్కి డిస్క్రిప్షన్కి సరిపోద్ది. ఓకేనా, డాట్ EDU డీటెయిల్స్, దానికి డిస్ప్లే ఫ్లక్స్ ఇద్దాం.
అయిపోయింది చూడండి. పక్కన వచ్చేసినాయి చూసారు కదా. అండ్ వీటికి విడ్త్ తెచ్చుకుందాం క్లియర్గా ఉండటం కోసం. .edu ఇయర్కి వచ్చేసరికి విడ్త్ ఒక 40%. .edu డిస్క్రిప్షన్కి విడ్త్ 60%. సేవ్ చేసి చూద్దాం. బెటర్, ఇంకా బాగుంది కదా. అండ్ పారాగ్రాఫ్కి ఫాంట్ సైజ్ తగ్గిద్దామా, ఒక 14 పిక్సెల్స్ అలా ఇచ్చుకుందాం. పీకి ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్ ఎలా ఉంటుందండి. ఇంకా బెటర్, బాగుంది. సో చూసారు కదా, మొత్తానికి బెటర్, బాగా వచ్చింది. ఒక్కసారి మనం సైడ్ బై సైడ్ చూసుకుందాం. మన ఇమేజ్ ఇది కదా, మనం తీసుకునే రిఫరెన్స్ ఇది, ఓకేనా. దీన్ని తీసుకుని ఇక్కడ ఇమేజ్కి ఇలా పెట్టుకున్నాం ఐకాన్స్, ఇక్కడ అచీవ్మెంట్స్. అండ్ నెక్స్ట్ చూసారుగా ఇక్కడ స్కిల్స్ అబౌట్ ఎడ్యుకేషన్, ఓకేనా. అండ్ మీరు ఈ ఇయర్స్ బోల్డ్ చేయాలి అనుకుంటే ఇయర్కి ఎదురుకుండా బి అని బెటర్. బోల్డ్ టైల్ దీన్నే మూడింటి కింద మిగతా ప్లేసెస్లో కూడా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, సో కొద్దిగా బోల్డ్లో వచ్చాయి, చూసారు కదా. ఈ విధంగా మొత్తానికి మీరు రెజ్యూమ్ ఒక లేఅవుట్ని రెడీ చేసుకుంటారు. సో మరిన్ని ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కొత్త ఐడియాస్తో. మీకు ఇలాంటి లేఅవుట్స్ అయినా కొత్తవి దొరికితే పింట్రెస్ట్ కానీ బిహాన్స్లో నాకు కామెంట్ చేయండి, లేదా లింక్ షేర్ చేయండి కామెంట్లో. నేను మీకు ఆ డిజైన్ ఎలా చేయాలి కోడింగ్ యూస్ చేసి, యూజింగ్ HTML అండ్ CSS జావాస్క్రిప్ట్ యూస్ చేసి ఆ డిజైన్ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you next video. Bye.